జైన్స్ నాని డెబ్యూ డైరెక్షన్‌లో కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజ హీరోయిన్‌గా, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలో నటించిన మూవీ 'కే ర్యామ్' ఈ శనివారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ మూవీ స్టోరీ ఎలా ఉందంటే, పెద్దింట్లో పుట్టి తండ్రి గారాబంతో పెరిగిన హీరో కుమార్ బాధ్యత లేకుండా ఫ్రెండ్స్‌తో జులాయిగా తిరుగుతుంటాడు. కొడుకు బాగు కోసం జ్యోతిష్యుడు చెప్పినట్టు కేరళలో ఓ కాలేజీలో జాయిన్ చేస్తాడు. అక్కడ హీరోని మెర్సీ జాన్ ప్రేమలో పడతాడు. మెర్సీ ఓ మానసిక సమస్యతో బాధపడుతుంది. ఈ సమస్య వల్ల కుమార్ ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు, మెర్సీకి మానసిక సమస్య ఎందువల్ల వచ్చింది, చివరకు కుమార్ మెర్సీ ప్రేమ ఫలించిందా లేదా, తండ్రి ఆవేదనను కుమారు అర్థం చేసుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా కథ. గతంలో వచ్చిన దిల్ రూబా ఫ్లాప్ అవడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ప్రమోషన్లోనే ఇది కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్టైన్ అని చెప్పడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో మనకు ముందే అర్థమైపోతుంది. మూవీ టీం చెప్పినట్లు డైరెక్టర్ ఓ డిజార్డర్ ఇష్యూ కాన్సెప్ట్ తీసుకొని హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కామెడీతో, చివర్లో ఎమోషనల్ టచ్తో యూత్కి నచ్చే లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే ఫాదర్ సెంటిమెంట్తో పర్వాలేదు అనిపించాడు. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాలు తెలుగులో ఇది వరకు రావడంతో ఇది రొటీన్ కథలాగే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో హీరో కేరళ వెళ్ళడం, మెర్సీని చూసి ప్రేమలో పడడం, ఇంటర్వెల్ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ వల్ల హీరో పడే ఇబ్బందులు, దానివల్ల వచ్చే కామెడీ, ఎనిల్ కిషోర్ ఎంట్రీ తర్వాత నరేష్ ఎనిల్ కిషోర్ మధ్యన వచ్చే కామెడీ మరంత పండోస్ పెరుగుతుంది. చివర్లో ఎమోషనల్ టచ్తో సెకండ్ హాఫ్ ఆకట్టుకుంటుంది. రాజశేఖర్ సినిమా సాంగ్స్ని రీక్రియేటివ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది. హీరోయిన్ మధ్య వచ్చే లిప్ లాక్స్ మరియు నరేష్ చెప్పిన కొన్ని డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, కుమార్ పాత్రలో హీరో కిరణ్ అబ్బవరం కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సీన్లో తన యాక్టింగ్తో అదరగొట్టాడు. మెర్సీ పాత్రలో హీరోని యుక్తి తరేజ తన యాక్టింగ్తో ఆకట్టుకుంది. సాయి కుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, ఎనిల్ కిషోర్ తన పాత్ర తగ్గట్టు నటించారు. డైరెక్టర్ జైన్స్ నాని ఒక సింపుల్ కథని ఎనర్జెటిక్గా చూపించడంలో కొంత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా ఆటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ బీజిఎంతో ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ మరంత కాదు కానీ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5కి.